కానీ ప్రత్యేకంగా మనం కోరుకోవాల్సింది ఒకటి ఉంది, అదే దేవుని తోడు. నాకు ఇష్టమైన మాట బైబిల్ గ్రంథంలో ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి సమర్థుడు మోషే గారు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమని? దేవా, నీ సన్నిధి గనక నాకు తోడుగా రాకపోతే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి నేను వెయ్యను దేవా అంటాడు. ఈ మాటకి అర్థం నేను విశ్వాసగా ఉన్నప్పుడే గుర్తించగలిగాను. ఎందుకని అంటే, దేవుని తోడు లేకపోతే ఈనాడు నరపుత్రుడు ఏమి చెయ్యలేడు. దేవుని తోడు లేకపోతే మనం ఏమిది సాధించలేము. దేవుని తోడు లేకపోతే మనము జయము పొందుకోలేము. దేవుని తోడు లేకపోతే మనము ఏది కూడా ఒక అడుగు వేసి అడుగు తీయలేము. కానీ ఆనాడు మోషే గారు కొన్ని లక్షల మందిని నడిపిస్తూ నాయకత్వం వహిస్తూ, నాకేంటిలే, నాకు వెనక అంగబలం ఉంది, నాకు చాలామంది వెనక సపోర్టర్స్ ఉన్నారు, చాలా డబ్బు ఉంది, బంగారం ఉంది, మనకి చాలా ఫాలోయింగ్ ఉంది, నాకు ఎవడుంటే ఉండకపోతే నష్టం ఏంట్లో అనుకోలా. దేవా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధి లేకపోతే ఒక్క అడుగు కూడా నేను వెయ్యను దేవా అని మాట్లాడాడు. ఆ మాటను బట్టి దేవుడు దిగి వచ్చి మోషేకి తోడున్నాడు, ఇశ్రాయేలీయులకి తోడున్నాడు. ఆలోచించండి, వాళ్ళ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగింది. ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉండటం వలన వారి ప్రయాణం ఎంత ఆశీర్వాదకరంగా మారిందో చూడండి. ఏమండి, చుట్టూ శత్రువులే కదా అన్న. ఈరోజు మనకు కూడా చాలామంది శత్రువులు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఎందరో శత్రువులు, ఎందరో భయంకరమైనటువంటి వ్యక్తులు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు. కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే రాత్రింబవళ్ళు ఏదో ఒక భయం వారిని వెంటాడుతూనే ఉంది. కానీ అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా క్షేమంగా వారు పరమా కానాను దాకా నడవగలిగారు అంటే అది కేవలము దేవుని తోడును బట్టే. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కోరుకోవాల్సింది దేవుని తోడు. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ కుటుంబాన్ని ఉద్దేశించి, నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను, మీకు ఏ హాని కలుగదు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఈ కుటుంబంతో పాటు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు, నేను తోడుంటాను, ఏ హాని జరగదు. భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? వేదన పడుతున్నావా? చింతపడుతున్నావా? ఏదో జరుగుద్దని అనాలోచనలోకి వెళ్ళిపోయి తిండి తెప్పలు మాని రాత్రింబవల్లో ఏడుస్తూ నీరు గారిపోతూ నిరసించిపోతూ ఉన్నావా? ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడున్నాను, ఏ హాని నీకు జరగదు. ఎవడనో నీ మీదకి రాడు, ఎవడో నిన్నేమీ చేయలేడు, నీ కుటుంబాన్ని తాకలేడు. నా దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన యొద్ద నమ్మకంగా బ్రతకండి, నీకేం తక్కువ చేయడు ఆయన. స్తోత్రం కలుగునుగా. నిజమేనంటారా? అబద్ధపు మాటల బైబిల్ గ్రంథం అంతా తిరగండి దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరెవరికైతే తోడున్నారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు నేను అదే కోరుకుంటాను. ఒక మనిషి కోరుకోవాల్సింది ఏమైనా ఉంది ఈ లోకంలో అంటే అది దేవుని తోడు ఒక్కటే. అదొక్కటే మనం కోరుకోవాలి. డబ్బు కోరుకుంటే ఎన్ని రోజులు ఉంటుందండి? ఎన్ని రోజులు ఉంటుంది? లేదా స్నేహితుల తోడు కోరుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? బంధుమిత్రుల సహాయం కోరుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి తోడు నీడ మనకి ఎన్ని రోజులండి? కానీ చిరకాలము, శాశ్వత కాలము, కడదాకా నిజముగా నీకు తోడుండేవాడే నా యేసయ్య. ఎవరు ఉన్నా లేకపోయినా నా యేసయ్య నీకు తోడుంటాడు. మొన్న మధ్య ఒక ఆటో మీద ఒక కొటేషన్ చదివాను. ఇదిగో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, నీ బంధుమిత్రులు కావచ్చు, నీ శ్రేయభిలాషులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ చెయ్యి విడిచేసి నేను నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతారేమో కానీ నా దేవుడు మాత్రం నీవు విడిచినా విడువని దేవుడు, నీవు మరిచినా మరవని దేవుడు, నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆ మనసున్న మా రాజు, రాజులకే రాజు, నా యేసు రాజు నీ చెయ్యి విడవడు. నీ చెయ్యి విడవడు ఆయన. నీ చెయ్యి పట్టుకొని నిన్ను కడదాగా కొనసాగిస్తాడు. నీ వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, నట్టేట్లో నిన్ను విడిచిపెట్టి నేను ఒంటరిని చేయొచ్చు. నా దేవుడు మాత్రం ఎప్పటికీ, నువ్వు వదిలేస్తావేమో దేవుని చెయ్యి, నా యేసయ్య మాత్రం నీ చేతిని విడిచిపెట్టడు. నా దేవుల్లో ఉన్న గొప్పతనం అది. మరి ఈరోజు ఈ రాత్రికాల వేళ దేవుడిచ్చినటువంటి వాగ్దానము మీరు కుటుంబం పట్ల నెరవేర్చబడాలి అని మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, నా వర్తమానం వేరొకటి ఉంది. నేను దాంట్లోకి వెళ్ళబోయే ముందు ఈ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము మీకు కూడా కాస్త
పుష్యంగా ఉంటుందని భక్తి